ఇక హాస్పిటల్లో వేదవతి ధర దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి, ఇదిగో అమ్మ, నేను నీకు మాట ఇస్తున్నాను, విష్ణుకి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పి మాట ఇస్తుంది. అది విన్న భవానీ ధర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడైనా మీ మనసు కుదుటపడిందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడే హాస్పిటల్లో చిన్న అయితే ధర ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి చిన్న స్వీట్లను పంచుతూ ఉంటాడు. ఇక అందరికీ తీసుకోండి తీసుకోండి, నా భార్య తల్లి కాబోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను, తీసుకోండి తీసుకోండి అని చెప్పి అందరికీ స్వీట్లను పంచుతూ ఉంటాడు. ఇక దూరం నుండి వేదవతి వాళ్ళు ఆ స్వీట్లు పంచడం చూసి, చూసావా, వాళ్ళ అన్నయ్య తండ్రి కాబోతున్నాడని తెలిసి మా చిన్న అందరికీ స్వీట్లు పంచుతున్నాడు, అంత మంచి మనసు వాడిది అని చెప్పి వేదవతి అంటుంది. ఇదంతా చూసిన వాళ్ళ నాన్న అయితే, ఇప్పుడు వీడిని కానీ నేను ఆపకపోతే నిజం బయటపడేలా ఉంది అని చెప్పి వెళ్ళి చిన్నాని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అదే హాస్పిటల్కి జాను అలాగే వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య అయితే వస్తారు. ఇక వాళ్ళిద్దరూ, ఏంటి, నాకు మోకాళ్ళ నొప్పులు ఎలాగోలా తగ్గుతాయి అంటే నువ్వే తీసుకొని వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర వేదవతి వాళ్ళని చూసి, ఏంటి వీళ్ళంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక నర్స్ అయితే, వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి అంటుంది. అవునమ్మా తెలుసు, వాళ్ళకి ఏం జరిగిందో అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళకేమీ జరగలేదండి, అదిగోండి అక్కడ చీర కట్టుకొని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, చెకప్ కోసం అని చెప్పి తీసుకుని వచ్చారు అని చెప్పి అంటుంది. అది విన్న జాను అలాగే వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఆ అమ్మాయి ప్రెగ్నెంటా? అయినా విష్ణుతో కలిసి జీవించవలసింది వరలక్ష్మి, కానీ ఈ ధర తీసుకుంది ఆ స్థానాన్ని అని చెప్పి వరలక్ష్మి వాళ్ళ అమ్మ బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.